తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో నీ హావ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. టాలీవుడ్లో సినిమాలు కాదు మాటలే దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో ఏం జరుగుతోందని కొంతమంది ఎగ్జైట్ అవుతుంటే ఆ లాంగ్వేజ్ ఏంటి అని కొందరు చెవులు మోసుకుంటున్నారు. మొన్న మధ్య బన్నీవాసు ఈవెంట్లో చేసిన కామెంట్స్కి సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ ఇచ్చిన కౌంటర్ని లింక్ చేసి చూసుకుంటున్నారు జనాలు. ఇంత రచ్చ చేసిన ఆ మాట ఏంటి, దానికి కౌంటర్ ఏంటి చూసేద్దాం రండి. దీపావళి బరిలో అన్ని కామెడీ సినిమాలే పోటీ పడుతున్నా వాతావరణం మాత్రం హాట్ గా మారిపోయింది. ముఖ్యంగా మిత్రమండలి ఈవెంట్లో బన్నీవాసు చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా సీన్ హీట్ ఎక్కింది. నా సినిమా మీద కావాలనే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారంటూ వాసు చెప్పటం, ఆ టైంలో కాస్త ఎమోషనల్ అయి గీత దాటి మాట్లాడటం మీద రచ్చ జరిగింది. ముఖ్యంగా బన్నీవాసు వాడిన భాష మీద చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను ఒక సినిమాని తొక్కుతేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ. మనమెవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఏమంటారు దాన్ని, చిన్నపిల్లడి తత్వం అది అంతే. ఇదేదో చేస్తే బన్నీవాసు పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాసు పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రు కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది, ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. ఈ సీన్ కు ఇక్కడితో ఎండ్ కార్డు పడలేదు. బన్నీవాసు చేసిన కామెంట్స్ ఆల్రెడీ మంట రేపుతుంటే దానికి మరింత అగ్గిరాజేసేలా ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్కేఎన్. బన్నీవాసు తీసిన మిత్రమండలి సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నామంటూ మీడియాలో రాయలేని పదాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో మీద కూడా నెటిజన్స్ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. మా దొంగన సంఘం అధ్యక్షుడు శ్రీ బన్నీవాసు గారు మిత్రమండలని ఒక మంచి దొంగన సినిమా తీశారు కాబట్టి మేమిద్దరం శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాం. ఆయన తీసిన ఈ సినిమా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డబ్బులు వస్తే దొంగ మొత్తం తినేయకుండా మాకు ఏదైనా గిఫ్ట్ ఏదైనా రెడీ చేయాలని చెప్పి యూరోప్ నుంచి బెస్ట్ విషెస్ పంపుతున్నాం మా దొంగ సంఘ అధ్యక్షుడు బన్నీవాసు గారికి. అది సంగతి. ఇప్పుడు ఈ వివాదంలోకి పిలవని అతిథిగా ఎంటర్ అయ్యారు బండ్ల గణేష్. అవసరం ఉన్నా లేకపోయినా, తనకు సంబంధించిన విషయమైనా కాకపోయినా తన స్టేట్మెంట్ పాస్ చేసే గణేష్ ప్రెజెంట్ జరుగుతున్న ఇష్యూ మీద కూడా తన మార్క్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది పీగుతా ఇది పీగుతా అని మనం చెప్పాల్సిన పని లేదు. మాటలు మన చేతిలో ఉన్న ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు. గణేష్ మాటలు చూస్తే సినిమా రిజల్ట్ గురించేనా అని చెవులు కొరుక్కుంటున్నారు విశ్లేషకులు. పెద్ద సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం అప్డేట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దసరాకే అప్డేట్స్ ఉంటాయని భావించినా వాయిదా వేసింది యూనిట్. ఇప్పుడు దీపావళికైనా అప్డేట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి యూనిట్ ప్లానింగ్ ఏంటి, అసలు మూవీ స్టేటస్ ఏంటి? రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ విషయంలో యూనిట్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. దసరాకు అప్డేట్ పక్కా అన్న న్యూస్ వినిపించినా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేశారు మేకర్స్. దసరాకి మిస్ కావడంతో దీపావళి కన్నా అప్డేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్. కానీ ఆ ఛాన్స్ కూడా లేదని తేలిపోయింది. అయితే అప్డేట్ ఎప్పుడంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు ఆకలి తీర్చే న్యూస్ ఒకటి రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఆల్రెడీ షూటింగ్ 70% పూర్తయిందని, త్వరలోనే ప్రమోషన్స్ వర్క్ షురూ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. నవంబర్లో ఫస్ట్ సింగిల్ లాంచ్ తో ప్రమోషన్స్ షురూ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ అయింది కాబట్టి డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. వన్స్ ప్రమోషన్స్ స్టార్ట్ అయితే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ న్యూస్ రివీల్ కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పెద్ద టీం రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కన్ఫర్మ్ చేసినా నాని కూడా నో కాంప్రమైజ్ అంటున్నారు. ఆల్రెడీ లాక్ అయిన డేట్కే ది ప్యారడైజ్ ని రిలీజ్ చేస్తామంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు. దీంతో 2026 ఎర్లీ సమ్మర్ గురించి ఇప్పటి నుంచే డిస్కషన్ జరుగుతోంది. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న నాని నెక్స్ట్ మూవీని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.
తనకు దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ విషయంలో బిగ్ క్లాష్ కు కాలు దువ్వుతోంది. సినిమా అనౌన్స్మెంట్ రోజే ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ను లాక్ చేసింది యూనిట్. మార్చి 26న ఈ సినిమాను నేషనల్ లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే పెద్ది కూడా సేమ్ సీజన్ లో రిలీజ్ కు వస్తుందని తెలిసినా నాని మూవీ టీం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తాజాగా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లోనూ రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేసింది యూనిట్. మార్చి 26న తెలుగుతో పాటు మరో 7 భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో మార్చి లాస్ట్ వీక్ లో బిగ్ క్లాష్ తప్పేలా లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. డబ్బింగ్ సినిమాలకి అండగా నిలుస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ బ్లాక్ బస్టర్ డబ్బింగ్ సినిమా సక్సెస్ లో తారక్ హెల్ప్ చాలానే ఉంది. అందుకే ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాకి జూనియర్ సాయం తీసుకుంటున్నారు మేకర్స్. ఇంతకీ ఆ సినిమా ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం రండి. రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువ చేయటంలో ఎన్టీఆర్ సాయం చాలానే ఉంది. రిషబ్ తో ఉన్న అనుబంధం కారణంగా గాయంతో బాధపడుతూ కూడా ఆ సినిమాను ప్రమోట్ చేశారు తారక్. ఆ మధ్య వార్ 2 సౌత్ ప్రమోషన్ ను కూడా అంతా తానే అయి నడిపించారు ఎన్టీఆర్. ప్రమోషన్ ఈవెంట్ లో తారక్ చెప్పిన మాటల కారణంగానే సౌత్ లో వార్ 2 అంత భారీ ఓపెనింగ్స్ సాధించిందన్న అంచనాలున్నాయి. ఓవరాల్ గా సినిమా నిరాశపరిచినా వసూళ్ల పరంగా ఆ మాత్రమైనా నిలబడిందంటే కారణం తారకే. ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాకు తన హెల్పింగ్ హ్యాండ్ అందిస్తున్నారు తారక్. సింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సామ్రాజ్యం సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. వెట్రిమారన్ తన అభిమాన దర్శకుడు కావటంతో టీజర్ లాంచ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తారక్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.